విద్యార్థుల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నస్పూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడారు. 2018-2024 సంవత్సరాలకు సంబంధించి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ కోసం చెల్లించాల్సిన 4210 కోట్లు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకుండా విద్యను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల అభివృద్ధి కోరే ప్రభుత్వం విద్యార్థుల జీవితాల్లో చెలగాటమాడడం శోచనీయమన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సంతోష్కు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుపతి నాయకులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యను నిర్మించాలి. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను నిర్మించాలి. శిథిలావస్థలో ఉన్న జూనియర్ స్కాలర్షిప్లను పెండింగ్ స్కాలర్షిప్లను తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కమిటీ కూడా కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముట్టడి జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 7,800 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉండడం వల్ల ప్రైవేటు కాలేజీలో చదువుకునే విద్యార్థులకు టీసీలు వాళ్ళ చదువు అయిపోయినప్పటికీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. వాళ్ళు 10 చదువులు చదువుకోలేకపోతున్నారు. ఆ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఏదైతే ప్రభుత్వాలు గురుకులాలను పెట్టింది కానీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. కనీసం గ్రౌండ్ లేదు, భోజనశాలలు లేవు, అనేక ఇబ్బందులు గురుకులాల్లో పడుతున్నారు. కాబట్టి ఆ గురుకులాల్లో కూడా శాశ్వత భవనాలు కట్టాలని, జూనియర్ కాలేజీలో శిథిలావస్థలో ఉన్న జూనియర్ కాలేజీలను కూడా నూతన పక్కా భవనాలు నిర్మించాలని మేము ఈరోజు కలుపుతున్నాం. అదేవిధంగా ఒక 6 నెలల నుంచి సంక్షేమ హాస్టల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో, సంక్షేమ హాస్టల్లో ఏదైతే మెస్ ఛార్జీలు రావాలనో, కాస్మోటిక్స్ ఛార్జ్ రావాలనో ఇవి రావట్లేదు. కాబట్టి మెస్ ఛార్జీలు కూడా వెంబడే విడుదల చేయాలని ఈరోజు కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి మండలానికి ఒక ఎంఈఓ లేరు. 4-5 ఎంఈఓలతోటే 18 మండలాలు కూడా ఇప్పుడు మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రతి మండలానికి ఒక ఎంఈఓని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మేము ఈరోజు కోరుతున్నాం. అదేవిధంగా స్కూళ్ళలో స్కావెంజర్లు అనేది లేదు, స్కావెంజర్ వ్యవస్థను తీసేసిర్రు. కాబట్టి వాళ్ళని కూడా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే విద్యారంగం సమస్యలు ఉన్నాయో ప్రతి మండలానికి మంచిర్యాల జిల్లా సమస్యలు చూసుకుంటే ఏదైతే ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము ఈ ముట్టడికి రావడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ముట్టడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు 7,800 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. దాదాపు 6 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేకపోవడం అనేది సిగ్గుచేటు అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లను కానీ గురుకులాల్లో ఉన్నటువంటి పెండింగ్ ఫీజు బిల్లులను కూడా విడుదల చేయలేని పరిస్థితి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు చాలామంది చదువుకున్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఈరోజు చూసుకుంటే ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఈరోజు బియ్యం సంబంధించినటువంటి కూడా మేము పాఠశాలలు సందర్శించినప్పుడు బియ్యం కూడా ముద్దలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా పర్యవేక్షణ చేయకపోవడం వల్లనే విద్యార్థులు ఈ దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటున్నారని చెప్పేసి, అదేవిధంగా అద్దె భవనాల్లో ఈరోజు మనం చూసుకుంటున్నాం. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో ఎప్పుడన్నా గర్మిల స్కూల్కి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పుడన్నా వెళ్ళిరా? గర్మిల స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్నోసార్లు ఎస్ఎఫ్ఐగా అనేకమైనటువంటి సార్లు మేము ధర్నాలు చేసినాం. ఇప్పటి వరకు దాగడాలు లేవు. అదేవిధంగా ఈ లక్షపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, అదేవిధంగా దండపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలావస్థలో ఉన్నాయి. ఇప్పటి వరకు 100 సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ ఇప్పటి వరకు కలెక్టర్ గారు స్పందించరు, అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించరు. అంటే విద్యార్థులుగా ఉద్యమాలు చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వాళ్ళతో కానీ ప్రతి ఒక్కరి వారితో మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తప్ప మాకు ఇప్పుడు ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల కావాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఆవధిగా విద్యార్థులు ఈ రోజున
పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు చూసుకుంటే హాల్ టికెట్ విషయంలో కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు విద్యార్థులు ఈరోజు చదువుకోలేని పరిస్థితిగా ఉన్నది. అదేవిధంగా మేము SFIగా